ద్వాదశ జ్యోతిర్లింగాలు. శివుణ్ణి మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కాని లింగరూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే 12 లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు. అవి: 1. రామనాథస్వామి లింగం, రామేశ్వరం, తమిళనాడు. శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలం. కాశీ గంగా జలాన్ని రామేశ్వరంనకు తెచ్చి అర్చించిన తరువాత మరల రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి. 2. శ్రీశైల క్షేత్రం, మల్లికార్జున లింగం, శ్రీశైలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కృష్ణానది పాతాళగంగగా వర్ణింపబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటి. ఆది శంకరాచార్యుడు శివానందలహరిని ఇక్కడే వ్రాశాడు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి. 3. భీమశంకర లింగం, భీమాశంకరం, చంద్రభాగ, భీమా నది ఒడ్డున, భీమశంకర పర్వతాల వద్ద. త్రిపురాపుర సంహారానంతరం మహాశివుడు విశ్రాంతి తీసుకున్న చోటు. అమ్మవారు కమలజాదేవి. శాకిని, డాకిని మందిరములు కూడా యున్నవి. మోక్షకుండము, జ్ఞానకుండం ఉన్నాయి. 4. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం, ఎల్లోరా గుహలు. 5. త్రయంబకేశ్వర లింగం, త్రయంబకేశ్వరాలయం, త్రయంబకేశ్వర్, నాసిక్, గౌతమీ తీరాన. ఇక్కడి లింగం చిన్న గుంటవలె కనిపించును. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా 3 చిన్న, బొటనవేలి వంటి లింగాలున్నవి. అమ్మవారు కొల్హాంబిక. గంగాదేవి మందిరం ఉంది. కుశావర్త తీర్థం, గంగాధార తీర్థం, వరాహ తీర్థం ముఖ్యమైనవి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థ పర్వం పెద్ద పండుగ. 6. సోమనాథ లింగం, సోమనాథ్, విరవల్ రేవు, ప్రభాస్ పటాన్, సౌరాష్ట్ర, కధియవార్, గుజరాత్. దీనిని ప్రభాస్ క్షేత్రం అంటారు. చంద్రునిచే ఈ లింగం ప్రతిష్ఠింపబడిందని స్థలపురాణం. 7. నాగేశ్వర లింగం, దారుకావనం, ద్వారక. ఈ జ్యోతిర్లింగము ద్వారక, ఔధ్ గ్రామ్, ఆల్మోరా అను 3 స్థానములలో ఉన్నట్లు చెబుతారు. 8. ఓంకారేశ్వర మలేశ్వర లింగాలు, ఓంకారక్షేత్రం, మామలేశ్వరం, మధ్యప్రదేశ్, నర్మద నదీతీరాన వెలసింది. ఇక్కడ ఒకే లింగం 2 భాగాలుగా ఉండి 2 పేర్లతో పూజింపబడుతుంది. 9. మహాకాళ లింగం, ఉజ్జయిని, మహాకాళుడు, ఉజ్జయిని, మధ్యప్రదేశ్, క్షిప్రానది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థాలు, 28 తీర్థాలు, 84 సిద్ధ లింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండం ఉన్నాయి. 10. వైద్యనాథ జ్యోతిర్లింగం, చితాభూమి, దేవఘర్, వైద్యనాథుడు, అమృతేశ్వరుడు, పర్లి, కాంతిపూర్, దేవఘర్, బీహార్. బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపంలో ఉంది. సహ్యాద్రి కొండల అంచునుంది. అమృతమథనానంతరం ధన్వంతరిని, అమృతాన్ని ఈ లింగంలో దాచరని, సృశించిన భక్తులకు అమృతం లభించునని నమ్మకం. 11. విశ్వేశ్వర లింగం, వారణాసి, ఉత్తరప్రదేశ్, కాశీ అని కూడా ప్రసిద్ధం. వరుణ, అసి నదులు గంగానదిలో కలిసే స్థానం, పరమపావన తీర్థం. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి. 12. కేదార్నాథ్ ఆలయం, కేదారేశ్వరుడు, హిమాలయాలలో, గర్వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్, మందాకిని నదీ సమీపంలో. మంచు కారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే దర్శనానికి తెరచి ఉంటుంది. ఈ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని నిత్యం పఠించిన వారికి 7 జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకారమమరేశ్వరం, ప్రజ్వాల్యాం వైద్యనాథం చ, డాకిన్యాం భీమశంకరం, సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే, వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీతటే, హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠే నరః. సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.